దేవుని యొక్క మహాకృపను బట్టి చేరి కుడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినములో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క దినాన మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశం, ప్రతి కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఎలా ఉండాలని దేవుడు తలంచాడు, ఆయన మనస్సులోని మాటలను మనం ఈ యొక్క దినాన్న ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము, భార్య భర్తలు ఎలా ఉండాలి. ముఖ్యాంశం మరొకసారి, భార్య భర్తలు ఎలా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సరిపోతుంది అన్న విషయాన్ని, అన్న ప్రశ్నను మీకు వేస్తే మీరు ఇచ్చే సమాధానం లేక చెప్పే సమాధానం ఏంటంటే, ఎలా ఉండాలి అంటే చిలక గోరింకల్లా ఉండాలి. ఎవరు? భార్య భర్తలు ఎలా ఉండాలి అంటే చిలక గోరింకల్లా ఉండాలి అంటారు. ఏమిటంటే ప్రియులారా, ఇది ఎంత అబద్ధమో తెలుసా? ఇది వాస్తవం కాదండి. చిలక గోరింకలు అన్నది ఏదో మాట వరుసకు పిలుచుకుంటున్నామే తప్ప, చిలకలు తమ జీవితంలో చక్కగా ఉండే అవకాశాలు అయితే వాటికి చాలా తక్కువ. ఈ యొక్క విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. భార్య భర్త, ఈ భార్య భర్త అన్న పదాలు మనం ప్రతిరోజు మన కుటుంబంలో ఏదో ఒక చోట వింటున్నాం. ఏదో ఒక చోట వింటూనే ఉన్న మాటలే లేక పదాలే ఈ భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు అన్న వీరు అసలు ఇతన్ని భర్తగా ఈమెను భార్యగా చేసిన వారు ఎవరై అంటే దేవుడే. వేరుగా ఉన్న వారిని జత కలిపాడు లేక జత చేశాడు. జతపరిచి స్త్రీ పురుషుడు అన్న పేరును పక్కకు పెట్టి భార్య భర్త అన్న పేరును దేవుడు ఇచ్చాడు. ఈ భార్య భర్త అన్న పేరును దేవుడు వీరికిచ్చి వీరిని ఏం చెయ్యమని లేదా ఎలా ఉండమని, ఎలా నడవమని, ఎలా బ్రతకమని దేవుడు కోరుకున్నాడు. మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. భార్య భర్త అది కథ. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడపాలి. ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘములో ఉన్న స్త్రీ పురుషులకు రాస్తున్నాడు. కొరింథీ సంఘములో ఉన్న స్త్రీ పురుషులకు రాస్తా ఆయన చెబుతున్నాడు, భార్య భర్త. ఈ భార్య భర్త అన్న వీరు ఏం చేయాలట? వారి ధర్మం ఏంటి? భర్త ఉన్నాడు, భర్తకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. భార్య ఉన్నది, భార్యకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. భార్య భర్త ఈ భార్య భర్తకు కొన్ని ధర్మాలు ఉన్నాయట. వారి ధర్మములను నడపవలెను. భార్య భర్తలకు ఏమున్నాయంటే అండి, పెళ్ళైపోయిందండి, పెళ్ళైపోయిన తర్వాత మేము ఎలా ఉండాలి, చక్కగా బాగా సంసారం కలిగి 4 రాళ్ళు ఎనుక్కేసుకొని చక్కగా పిల్లా పాపలను కని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. కాదు,
పెళ్ళైన తరువాత స్త్రీ పురుషులు భార్యాభర్తలైన వారు ఏం చేయాలో తెలుసా? వారి వారి ధర్మమును నడపాలి. పురుషుడు తన ధర్మాన్ని నడపాలి, స్త్రీ తన ధర్మమును నడపాలి. ఏంటి? స్త్రీ నడపవలసిన ధర్మం ఏంటి? పురుషుడు నడపవలసిన ధర్మం ఏంటి? వారి వారి యొక్క ధర్మములేంటి? ఏంటండి ధర్మం? స్త్రీ ధర్మం ఏంటంటే ఏంటి స్త్రీ ధర్మము? స్త్రీ ధర్మం ఏంటి తెలుసా? ఏమిటంటే స్త్రీ ధర్మము, ఉదయాన్నే లేవాలి, అన్నం తయారు చేయాలి, అన్నము పప్పు అన్ని తయారు చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి? తన భర్తకు కావలసినటువంటి అవసరతలను తీర్చాలి, తన భర్తకు భోజనం పెట్టాలి. తర్వాత భార్యాభర్తలు ఇరువురు క్యారెట్ కట్టుకొని పొలానికి వెళ్ళిపోవాలి. భర్త ఏంటి తెలుసా? భర్త ధర్మం ఏంటి అంటే భర్త ధర్మం అంటారు. భర్త ధర్మం ఏంటంటే భార్య అవసరతలను తీర్చాలి, భార్యకు చక్కగా పోషించాలి, భార్యను సంరక్షించి ఇరువురు కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండాలి. ఇంతే వీరి యొక్క ధర్మము అనుకుంటున్నాం ప్రియులారా. ఇంతే వీరి యొక్క ధర్మాలు అనుకుంటున్నాం. ఇంతే వీరి యొక్క ధర్మాలు, వీరు నడపవలసినటువంటి పనులు అని అనుకుంటున్నారు. కానీ ఒకసారి మనం గ్రంథాన్ని చూద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఆ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించాలి. మీరేం చేయాలి? పురుషులారా, ఓ పురుషులారా ఎవరు? భార్యలను కలిగిన పురుషులారా మీరు కూడా మీ భార్యలను మీరేం చేయాలి? ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి. ఎవరండి? భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించాలి. పురుషుడు భార్యను ప్రేమించాలి. ఏమంటే ప్రేమిస్తాడండి? ఎంతవరకు అండి? కొత్తగా పెళ్ళైన దినాలలో ఎంత చక్కగా ప్రేమిస్తాడంటే చెప్పుకోకూడదండి, చూడాలంతే. చూడాలి ప్రియులారా. అది చెబుతున్నాడు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీ సొంత శరీరమును ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ సొంత శరీరాన్ని ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి. మీ భార్యలను మీరు ప్రేమించాలి. భార్యను ప్రేమించమంటున్నాడు. భార్యను ప్రేమించాలి. ఎవరు? భర్త అన్నవాడు తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. భార్యను ప్రేమించటం భర్త ధర్మం. భార్యను సంరక్షించటం భర్త ధర్మం. భార్య అవసరతలను తీర్చటం భర్త ధర్మం. అంత మాత్రమే కాదండి, మీ భార్యలను ప్రేమించుడి. భార్యను ప్రేమించాలి. ఎన్ని రోజులు? సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదండి. ఈరోజు చాలా మంది పెళ్ళిళ్ళు మీరు చూడండి, చాలా మంది భార్య భర్తలు విడిపోతున్నారు. కారణం, భార్య భర్తలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భార్యను ప్రేమించలేకపోతున్నాడు. భార్యను ప్రేమించటం తెలియదు. భర్తగా తన ధర్మము ఏమిటో భర్తకు తెలియదు. భార్య ఎడల ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉండాలో భర్తకు తెలియదు. కాబట్టి సంసారాలన్నీ కూడా పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ పెళ్ళంటే 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. మంట కూడా కాదు, వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ మంట చెప్పండి? ఎక్కడ మంట? కలిసి ఉంటేనే మంట తంట. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేస్తే భర్త అన్నటువంటి వాడికి దేవుని వాక్యం తెలియాలి. తన భార్య ఎడల ఎలాంటి ధర్మము జరిగించాలో ఆ ధర్మము తెలియాలి. తెలియకపోతే భర్త భార్యను విడిచిపెడతాడు. భర్త భార్యను కాదనుకుంటాడు. భర్త భార్యను హింసిస్తాడు. భర్త భార్యను ఏమండి ప్రియులారా, భర్త భార్యను చంపేస్తాడు. చంపేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారండి.
భార్యను విపరీతంగా హింసించే వాళ్ళు ఉన్నారు, భార్యను విపరీతంగా తిట్టే వాళ్ళు ఉన్నారు, భార్యను విపరీతంగా కొట్టే వాళ్ళు ఉన్నారు, భార్యను విపరీతంగా హింసించే వాళ్ళు ఉన్నారు, భార్యను విపరీతంగా దూషించే వాళ్ళు ఉన్నారు. కారణం, వీరికి వారి ధర్మం తెలియదు. అవసరమైతే భార్యను విడిచిపెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంతోమంది ఉన్నారు భార్యలను విడిచిపెట్టిన భర్తలు, ఉన్నారా లేదా? భార్యలను విడిచిపెట్టిన భర్తలే ఈరోజు సంఘ సంస్కర్తలు, దేశ మార్గదర్శకులు, ఉన్నారా లేదండి? దేశానికి మార్గదర్శకులు, మార్గాన్ని నిర్దేశించేవాళ్ళు, జ్ఞానులు, విజ్ఞానులు, కానీ దేవుని దృష్టిలో అజ్ఞానులు. ఈరోజు ప్రపంచంలో మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈరోజు మనం ప్రపంచంలో మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఎక్కువ శాతం భార్యలను విడిచిపెట్టి భార్యలను వదిలేసిన వారే గొప్పవారుగా ఉన్నారు. వారు ఎవరెవరో మీకు తెలుసు. ఒక ఆవిడంది, ఏమంటుంది తెలుసా? ఆమె ఇంటి దగ్గర ఒక సామాన్యమైన టీచర్ ఆవిడ. ఆమె ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళంతా సెక్యూరిటీ నిలబడితే, ఒరే నాయన నేను సామాన్యమైన టీచర్ రా, మీరు నా ఇంటి చుట్టూ ఎందుకు సెక్యూరిటీ ఉన్నారా అంటే, సార్ అమ్మా మీరు ఎవరో తెలుసా? మా యొక్క సార్ గారి భార్య, మా పిఎం గారి భార్య నువ్వు, నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కలిసి లేరు, కలవటం లేదు, కానీ ప్రపంచాన్ని ఉద్ధరించాలి, దేశాన్ని ఉద్ధరించాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, మండలాలను ఉద్ధరించాలి. ఏం ఉద్ధరిస్తా చెప్పు? నువ్వు ఉద్ధరించేది ఏంటి? నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలి కదా, నీ భార్యతో కలిసి నీ భార్యను ప్రేమించాలి కదా. నీ భార్యను ప్రేమించకుండా నీ భార్యను ఏం చేసావు? విడిచిపెట్టావు, విడనాడావు. విడనాడిన వాడు దేవుడి దృష్టిలో ఎలాంటి వాడు తెలుసా? దేవుడి దృష్టిలో ఎలాంటి వాడు చూడండి ఒకసారి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. యవన కాలమందు నువ్వు పెండ్లి చేసుకొని అన్యాయంగా, న్యాయం తెలియదు నీకు, అన్యాయంగా విడిచిపెట్టావు. ఈరోజు భార్యలను విడిచిపెట్టే ప్రతి దుర్మార్గుడు కూడా వాడికి న్యాయం తెలియదు, వాడికి ధర్మం తెలియదు, వాడు చేయవలసిన ధర్మం అన్నది వాడు ఎరగలేదు. అందుకే అంటున్నాడు దేవుడు, అందుకే అంటున్నాడు ప్రవక్తలలో ఒక ప్రవక్త మలాకి గారు చెబుతున్నారు, నీవు యవన కాలమందు నువ్వు పెండ్లి చేసుకొనినా, నువ్వు పెండ్లి చేసుకొనిన నీ భార్యను అన్యాయముగా విసర్జించిన నీ భార్య తరపున దేవుడు సాక్ష్యంగా ఉన్నాడు. దేవుడు దిగుతాడు అక్కడ. దేవుడు నువ్వు అనుకుంటావు ఏమనుకో తెలుసా? భార్యను వదిలిపెట్టిన తర్వాత అంటావు, నీకెవడొస్తారో చూసుకుంటా నేను, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నదమ్ములు అందరినీ నేను చూశాను అంటాడనండి. అంటున్నారా? అనే భర్తలు ఉన్నారా లేదా? అలాంటి దుర్మార్గులకి మాటలు తెలియవు. అందుకే నువ్వు అన్యాయంగా నీ భార్యను విడిచిపెట్టావు, అన్యాయంగా నీ భార్యను నువ్వు విడిచిపెట్టావు. అన్యాయంగా నువ్వు ఎవరినైతే విడిచిపెట్టావో ఆ విడిచిపెట్టిన నీ భార్య ఎడల, ఆ విడిచిపెట్టిన నీ భార్య తరపున ఎవరు విట్నెస్గా ఉన్నారు? ఎవరు సాక్ష్యంగా ఉన్నారు? దేవుడు సాక్ష్యంగా ఉన్నాడు. దేవుడు సాక్ష్యంగా ఉన్నాడా? ఎవరి పిల్లలు ఆలోచించారా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా బ్రతుకునిచ్చిన వాడు దేవుడు. బ్రతుకు ముగించుకున్న తర్వాత పరలోకాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడు. పరలోకాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడు అండి. ఈ పరలోకాన్ని ఇచ్చే దేవుడే మన మీద సాక్ష్యం నిలబడుతున్నాడు. నువ్వు చేసింది అన్యాయం, నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది న్యాయం కాదు, నువ్వు చేసింది అన్యాయం. ఏంటి దేవా? నేను ఏం చేసిన అన్యాయం? నీ భార్యను విడిచిపెట్టడం నువ్వు చేసిన మొదటి అన్యాయం. నేను చెప్పిన మాటను పక్కకు పెట్టడం రెండవ అన్యాయం. నువ్వు అన్యాయం చేసావు కాబట్టి నీ భార్య తరపున నేను సాక్షిగా వచ్చాను. నీ భార్య తరపున నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఏమని ఇచ్చాను? సాక్ష్యం ఇచ్చి నీ గురించి ఏమంటాడు? 15 వచనం చూడండి ఒకసారి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారు ఎవరును ఇలా ఎవడు కూడా దేవుని వాక్యం తెలిసిన వాడు, దేవుని మనసు తెలిసిన వాడు, దేవుని మాటలు తెలిసిన వాడు ఎప్పుడు కలలో కూడా తన భార్యను విడిచిపెట్టాలి అనుకోడు. వాడు అనుకున్నాడంటే వాడు దేవుని జ్ఞానం లేనివాడు. అయితే అంటున్నాడు, ఒకడు చేసినను
దైవాత్మ నొందిన వారిలో ఒకడైనను లేడు, ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏం జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేశాడు కదా. కొంతమంది భార్య భర్తలు విడిపోవడానికి కారణాలండి. పిల్లలు లేరు. ఏం లేరండి? పిల్లలు లేరని చెప్పి ఏం చేస్తున్నాడు? మరలా రెండో భార్యను చేసుకునే భర్తలు ఉన్నారండి. ఉన్నారా లేదా? ఎందుకోసం రెండో పెళ్లి చేసుకున్నావంటే వీడు అంటాడు ఈ దుర్మార్గుడు అంటాడు. ఏమంటాడు తెలుసా? నాకు సంతానం కావాలి, నాకు పిల్లలు కావాలి. ఏం కావాలి? వీడు దైవజ్ఞానా? వీడు దేవుని ఆత్మ పొందినవాడా? అసలు వీడు దేవుని మాటలు తెలిసినవాడా? అసలు వీడు దేవుడు తన ఎడల పెట్టిన ధర్మం ఎరిగినవాడా? ఆలోచించాడు. ఇదే బైబిల్ కథలో దైవ జ్ఞానము దేవుని ఆత్మ పొందినవాడు ఒకడు ఉన్నాడు. అతని పేరే ఎలిమేలెకు, హన్నా గారి యొక్క భర్త అన్నాడు. భర్త భార్యతో అంది హన్నా గారు ఏమని తెలుసా? అయ్యా నాకు పిల్లలు లేరు. నాకేం లేరు? నాకు పిల్లలు లేరు. ఏం చేయాలంటే అంటున్నాడు భర్త. అంటున్నాడు ఏమని తెలుసా? ఏంటి 100 మంది పిల్లలకు ప్రతిగా నేను నీకు లేనా? పిల్లలు లేకపోతే ఏంటి? నేనున్నాను కదా నీ కుమారుడిగా. నన్ను నువ్వు భర్త అనుకోవద్దు, నన్ను నువ్వేమనుకో కుమారుడు అనుకునే భర్తలు ఉన్నారా? చెప్పండి. ఇంట్లో అమ్మ నాన్నలు కూడా ఎలా ఉంటారు తెలుసా? మేము దీన్ని ఇష్టపడలేదు, వీడు ఇష్టపడి చేసుకుని నువ్వు చేసుకునేది నీకు వచ్చేది గొడ్డోడా ఈసారి. వీడేం చేస్తాడు? ఎట్లయితే సరిపోదమ్మా, అర్జెంటుగా మనకు సెకండ్ హ్యాండ్ బండి కావాలి, కాదు సెకండ్ హ్యాండ్ భార్య కావాలి. ఇలాంటి భర్తలు ఉన్నారు పిల్లలు చాలా మంది సమాజంలో. క్రైస్తవ సమాజంలో ఇలాంటి పురుషులు ఉన్నారు. అందుకే అన్నాడు, అలాంటి పురుషుని నేను ఏం చేస్తున్నాను? నేను అసహ్యించుకుంటా. అలాంటి వాడు ఎవడు? నాకు అసహ్యుడు. దేవుడు అంటున్నాడు, నేను భార్యను ఎవరైతే విడిచిపెట్టారో, భార్యను ఎవరైతే వదిలేశారో, భార్యను ఎవరైతే కాదనుకున్నారో అలాంటి భర్తలందరూ కూడా దేవుడికి అసహ్యులు. దేవుడు అసహ్యించుకుంటాడు. ఎవరిని? నువ్వు నీ భార్యను చూసి అసహించుకుంటున్నావు. దేవుడు ఏం చేస్తున్నాడండి? దీని ముఖం చూడటానికి నాకు అస్సలు నాకు ఇష్టం లేదు అని నీ భార్యను చూసిన అంటున్నావు కదా. దేవుడు అదే సేమ్ రిపీట్. దేవుడు కూడా భార్యను వదిలిపెట్టిన భర్తవైన నీ ఒక్కరిని చూస్తే దేవుడు అదే అంటున్నాడు. నీ యవన కాలమున పెళ్లి చేసుకున్న నీ భార్యల విషయంలో మీరు నమ్మకత్వాన్ని కోల్పోకండి, విశ్వాసఘాతకులు కాకండి. వారిని పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అండి. భార్యను విడిచిపెట్టడం దేవుడనైనా నాకు అసహ్యమైన క్రియ. భార్యను విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలండి? భార్యను విడిచిపెట్టడం దేవుడికి నచ్చదండి. మరి దేవుడికి నచ్చేదేంటి? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు. మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే చెబుతున్నాడు. ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఏం చేయకూడదు? భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను విడిచిపెట్టకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. భర్త భార్యను విడిచిపెట్టకూడదు. భర్త భార్యను ఏం చేయకూడదు? వెడబాయకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుడి కోరిక ఏంటి తెలుసు పిల్లరా? భార్య భర్తలుగా మీరిరువురు ఎప్పటికీ విడిపోకూడదు. ఒక్క మాటలో చెప్పమంటారా? దేవుడు తనకంటే భార్య భర్తల బంధానికి ఎక్కువ విలువ ఇచ్చాడు. దేనికంటే? ఎవరికంటే అండి? ఎవరికంటే అమ్మా, మీరు నా యొద్దకు ఒకసారి వచ్చినా ఒకసారి తప్పిపోయినా పర్వాలేదు, కానీ మీ భార్య భర్తలు ఇరువురు కూడా మీరు విడిపోకూడదు.
నా దగ్గరకు రాకపోయినా పర్వాలేదు, నా దగ్గరకు ఒకసారి ఏదో కొన్ని కారణాలను బట్టి మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు నాకు దూరమైన పర్వాలేదు, కానీ మీరు భార్యాభర్తలుగా మీరు ఇరువురు కూడా ఎట్టి పరిస్థితులలో విడిపోకూడదు. చూడండి ఒకసారి అదే మాటను, అదే 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయుటకు మీకు సావాకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చెప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఏటన్నాడు పౌలు గారు? ఏటన్నాడు? మీరు ప్రార్థనలకు ఆటంకం కలగకూడదు. ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉండాలంటే మీరేం చేయాలి? మీరు నాకు దూరం అవ్వండి కొద్దిసేపు. మీ భార్యాభర్తలు ఉన్నారు కదా, మీ భార్యాభర్తలు అయిన వారు మీ ఆలోచనలు మీ కోరికలు ఏవో మీరు తీర్చుకోండి. మీరు భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండి నా దగ్గరకు రండి. మీరు ఇద్దరు కలిసి నా దగ్గరకు రండి. చూడండి, ఈరోజు మనం ఆలోచిస్తే పిల్లరా, బైబిలులో దేవుడు తనకంటే భార్యాభర్తల బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. భార్యాభర్తల బంధానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది పిల్లరా, ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే భార్య భర్తను విడిచిపెట్టడం తప్పు. వీరు ఎట్టి పరిస్థితులలో విడిపోకూడదు. ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితులలో విడిపోకూడదు. వీరు కలిసి ఉండాలి. ఎప్పటి వరకు కలిసి ఉండాలి? వీరు మరణించేంత వరకు కలిసే ఉండాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఆలోచించారా? కొంతమంది అంటారు, సార్ ఈయన భార్యను విడిచిపెట్టలేదు, భార్యను చక్కగా చూసుకుంటున్నాడు, భార్యతో కలిసి ఉంటున్నాడు, కానీ అక్రమ సంబంధాన్ని ఏదేది భార్యను విడిచిపెట్టలేదు, భార్యను చక్కగా పోషిస్తున్నాడు, భార్యను చక్కగా సంరక్షిస్తున్నాడు, భార్య విషయంలో ఏ విషయంలో కూడా తప్పిపోలేదు, కానీ అక్రమ సంబంధం ఉంది. ఏంటి? ఏ సంబంధం? అలాంటి దేవుడు కోరుకుంటాడా? దేవుడు ఏమన్నాడు చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథము 7వ అధ్యాయము చెప్తున్న సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము అంటున్నాడు. నీ సొంత బావిలో నీళ్లు త్రాగుము అంటే, నీ సొంత బావిలో నీళ్లు త్రాగము అంటే నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నావో నీ ఆలోచనలన్నీ నీ భార్యతోనే పంచుకో. శారీరకంగా అది ఏ విషయంలోనైనా నీ భార్యతోనే ఉండాలి తప్ప, అవి ఏ సంబంధాలైనా నీ భార్య అంటే నీ సొంత కుండ, నీ సొంత బావి, నీ సొంత కుండ, నీ సొంత బావి, నీ సొంత భార్య, నీ సొంత భార్యతోనే నువ్వు సంబంధం కలిగి ఉండాలి. కానీ నువ్వు అక్రమ సంబంధాలకు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు అక్రమ సంబంధాలకు ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీ యొక్క శరీరం పైన అంతా ఎవరికి వచ్చింది? ఎవరండి? చూడండి ఒకసారి. మనం అనుకుంటాం నా ఇష్టము 10 ఏమంటో తెలుసా? ఏమంటారండి? చాలా మంది చెప్తుంటారండి. పురుషులు అంటారు, ఎద్దయినాక దున్ని సాయాలా, మనగడైనాక ఎంతమందినన్నా ఏలి సాయాలా. ఏమంటాడండి? ఇది వాస్తవమా? ఇది నిజమా? చెప్పండి. ఇది వినటానికి వినసొంపుగా ఉన్న పిల్లరా, ఇది చాలా అచ్చు తప్పు, చాలా పెద్ద తప్పు. ఏమంటాడు తెలుసా? నా శరీరం నా ఇష్టం, ఎవరి దగ్గర పోయేస్తాను, ఎక్కడికైనా వెళ్ళొస్తాను అంటాడు కదా. అలాంటి పురుషులతో దేవుడు చెబుతున్నమాట. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. మూడో లైన్. భార్యకే గాని భర్తకు తన దేహముపై అధికారము లేదు. నీ దేహం పైన అధికారం ఎవరికి ఉంది? పెళ్ళైన భర్తలారా ఎవరికి? మీ దేహాల పైన, మీ దేహంపై సర్వాధికారం మీ భార్యకే ఉంది, కానీ మరొక స్త్రీకి లేదు. నువ్వు మరొక స్త్రీని ఆశిస్తున్నావంటే నువ్వు నీ యొక్క దేవుడు నీ ఎడల రాయించినటువంటి నీ ఎడల ఉన్న దేవుడి ఆలోచనను గుర్తించలేకపోయావు, నువ్వు తెలుసుకోలేకపోయావు. అందుకే తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి చాలామంది పురుషులు ఆలోచించారా? చాలామంది పురుషులు అందుకే సినిమాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇలాంటి పురుషులు ఉన్నారు కాబట్టి. ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో అది
అంటే ఇంట్లో ఇల్లాలు ఉంటుంది, వంటింట్లో మాత్రం ఎవరు ఉంటుంది? వంటింట్లో పని మనిషి ఉండాలి, కానీ ప్రియురాలు అన్నాడు. ఎందుకంటే వంటింట్లో పని మనిషి అక్రమ సంబంధం. ఈరోజు ఈ సంబంధం, ఈ పవిత్ర బంధం, ఈ పవిత్ర వివాహ బంధం, పవిత్ర భార్య భర్తల బంధం అన్నది ఏమైపోయింది తెలుసా? అక్రమ సంబంధంగా మారిపోయింది. అక్రమ సంబంధంగా మారిపోయింది ప్రియులారా. అక్రమ సంబంధంగా మారిపోవడానికి కారణం భర్తకు తన దేహంపై ఏ అధికారం ఉందో, తన దేహంపై ఎవరికి అధికారం ఉందో అన్న విషయం తెలియకపోవటం. అందుకే అంటున్నాడు, భార్యకే గాని భర్తకు తన దేహముపై అధికారము లేదు. పురుషుడా నువ్వేం చేయ తెలుసా? నీ భార్యను ప్రేమించాలి, నీ భార్యను గౌరవించాలి, నీ భార్యను నిష్ఠూర పెట్టకూడదు, నీ భార్యతో నీ జీవితం ఉండాలి, నీ భార్యను విడిచిపెట్టకూడదు, అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. నువ్వు పాటించవలసిన ధర్మాలివి. అంత మాత్రమే కాదు, ఇంకా నీ భార్యను ఏం చేయాలి తెలుసా? పెళ్ళైన భర్తలారా, మీ భార్యలకు మీరు వాక్యం నేర్పాలి. పెళ్ళైన ప్రతి మగాడు కూడా ఏమంటామంటే, మీసాలు వచ్చాయండి, పెళ్లి చేసుకున్నాడంటే కుదరదమ్మా. నీ భార్యకు వాక్యం నేర్పాలి. వాడు మగోడు మనగాడు. భార్యకు వాక్యం నేర్పలేని వాడు దద్దమ్మ, వాడు పనికిరాని వాడు. అందుకే మీ భార్యలు, అందుకే అంటున్నాడు పౌలు గారు చెప్తారు, మీరు ఏమైనా కోరిన ఎడలా మీరు సంఘంలో మాట్లాడకండి. స్త్రీ మాట్లాడితే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి గప్చుప్ మీరు దయచేసి నోరు మూసుకొని ఉండండి. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను. మీరేమైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట్లో నీ భర్త దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే, భర్తకే వాక్యం రాదు చెప్పండి. భర్తకే ప్రార్థన చేసుకొని భార్య 30 సార్లు చెప్పాలి వీడు దరిద్రుడికి. వీడు ఎందుకంటే దేవుడు లేడు కదా, దేవుడి వాక్యంలో లేడు కదా. నాయన వాళ్ళు ఏమంటే, మా ఓడికి వాక్యం వచ్చిందా లేదా అని ఆలోచన చేయరు. దుర్మార్గులైన తల్లిదండ్రులు కూడా మా ఓడికి వయసు వచ్చిందా లేదా, ఏమొచ్చిందా? వయసు వేసి యక్షమ్యాజ్యం నడుపోసుకొని తెల్లబట్టలు వేసుకొని స్వామిని అడిగి, స్వామి తూర్పా ఉత్తరమా పడమరా దక్షిణమా అని అడిగి సిగ్గు లేకుండా సార్ చాలా మంది అడుగుతారు, సార్ మాకు పిల్లు కావాలి సార్ అంటే, పిల్లు కావాలంటే అమ్మూరులో ఉండదంటే, సార్ స్వామికి ఎందుకు పోద్దని పైకి. అయితే ఒక పని చెయ్యి, నీ కొడుకుని రాయి తీసుకొని మోసేవాడు పైకి పోతాడు పూర్తి. ఎక్కడ పోల్సిన పని లేదు నీకు. ఆలోచించండి బిడ్డారా, ఎక్కడ పోతావు? పైకే. ఇలాంటివన్నీ ఎలా ఉందో చూడండి, మీరు ఆలోచించండి. భర్తలైన వారు గమనించాలి, మీ భార్యలకు మీరు వాక్యం నేర్పాలి. మీరు వాక్యం నేర్పించడం ధర్మం. లేదండి నాకు బైబిల్ రాదు, వాక్యం రాదు, నోరు మూసుకొని నేర్చుకో. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళు. ఎవడు పెళ్ళాము చెప్తాడు, నన్ను రాను, నీ ఒక్కటే పో. ఏం పొడుస్తావు వీడు కూసుముకొని? 4 రోజుల కాడ కలిసే కాడ అబద్ధాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటావు. ఏనేర్పుతావు చెప్పు, ఏం నేర్పుతావు? అందుకే భార్యలారా, మీరు ఏమైనా కోరినేడలా ఎక్కడికి వెళ్ళండి? ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఎవరు ఉంటారు ఇంటి దగ్గర? ఈ యజమాని ఉంటాడు. యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ వాక్యం ఉందండి, ఈ వాక్యం అర్థం ఏమంటే, నాకేం అర్థమైంది, మరి ఈ వాక్యం అర్థం ఎక్కడ? కాబట్టి అలాంటి పురుషులు ఉన్నారు, అలాంటి వాక్యం తెలియని పురుషులు ఉన్నారు. కాబట్టి వాక్యం తెలియని పురుషులు ఉంటే ఇంకేం తెలుస్తుంది చెప్పండి? భార్యను ఒక ఆట బొమ్మగా, భార్యను ఒక కోరికలు తీర్చుకునే ఒక వస్తువుగా చూస్తున్నారే తప్ప, భార్య అంటే సగభాగం, భార్య అంటే దేహములో సమాన దేహం సగభాగం అన్న విషయాన్ని మర్చిపోయిందండి. క్రైస్తవం కూడా మర్చిపోయింది పిల్లరా. మర్చిపోయిన క్రైస్తవ్యానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? పురుషులారా, 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. ఏ వరము? జీవమును కృపావరం. పరలోకానికి వెళ్ళిపోయే మార్గంలో ఎవరు పాలివారై ఉన్నారు?
అంటే పెళ్ళి అయిందండి భర్తకి. ఇప్పుడు నాకు పెళ్ళి అయింది. ఎవరికైంది? నాకు కాలేదులే, మరి మాకు తెలుపుకోకుండా ఎప్పుడు చేసుకుంటారు సరే నేను మీరు. నాకు పెళ్ళి అయింది అనుకుందాం కాసేపు. నాకు పెళ్ళి అయితే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నేను ఏమైనా దేవుని పని చేశాను అనుకో. నేను ఏమైనా దేవుని పని చేస్తే ఇప్పుడు మీలో ఉన్నారు, మీలో ఎవరైనా సార్ పలానా చోటుకి వెళ్ళు అని చెప్పారనుకో, చెబితే నేను చేసిన పనిలో మీకు భాగం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? మీకు భాగం ఉంటుంది. ఎవరైతే దేవుడి పనిని ప్రోత్సహించారో వాళ్ళకి భాగం ఉంటుంది. అయితే భార్యకి ఏం చేయాలి తెలుసా? భార్యది ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఇస్తేనే నాతో పాలి భాగం, లేకపోతే నా భాగం నాది. భార్యది ఎలా ఉంటుందో తెలుసా? ఇతను ఎన్ని గ్రామాల్లో సేవ చేసి అన్ని ప్రదేశాలలో సేవ చేస్తాడో అన్నిట్లో భాగం ఇవ్వాలి. ఎవరికి? ఇప్పుడు ఇది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా. ఇప్పుడు నేను ఉన్నానండి, నా బట్టలు చాలా చక్కగా నేనే ఉతుక్కున్నాను, నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకున్నాను, వచ్చాను అంటే నా ప్రతిఫలం నాకే. నేను పెళ్లి చేసుకున్నాను, నా బట్టలు ఎవరు ఉతకాలా? నా బట్టలు ఎవరు ఇస్త్రీ చేయాలా? నా మై ఎవరు దిక్కాలా? నాకెవరు స్నానం చేయాలా? ఎవరు? అంటే ఇప్పుడు ఆమె ఇన్ని పనులు ఆమె చేసింది కాబట్టి నేను ఏం చేయాలి? నేను చేసే దేవుని పనిలో ఆమె వాటా ఇవ్వాలి. ఏం చేయాలి? వాటా ఇవ్వాలి. ఒక మాట చెప్పాలంటే భార్యను పరలోకానికి తీసుకొని వెళ్ళే పని ఎవరిదో తెలుసా? భర్త నీదే, భర్తవైన నీదే. నువ్వే నీ భార్యను పరలోకానికి తీసుకెళ్ళాలి. నువ్వు నీ భార్యను పరలోకానికి తీసుకెళ్ళాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? పెండ్లం పిండిన బట్టలు బాగా తెల్ల బట్టలు వేసుకొని, మంచిగా ముఖం బాగా సున్నా పౌడర్ అన్నీ వేసుకొని బాగా ఇట్లు వెళ్ళి వేసుకొని ఆడుకొస్తాడు. ఏమో అన్నీ ఎమ్మెల్యే కదా అబ్బా, మరి ఏమనుకుంటే అదేం తక్కువ అనుకుంటే. మనం ఏం చేస్తామంటే భార్య పిండిన బట్టలు తీసుకొని వచ్చి వేసుకొని ఊర్లో సోకి చూపిస్తాము. ఏం చేస్తాము? ఆ ఉతికిన బట్టలు వేసుకొని ఏం చేస్తే తెలుసా? దేవుడి కోసం చెప్పడానికి వెళ్ళాలి. ఒక్కరికైనా చెప్పాలి, ఇద్దరికైనా చెప్పాలి, ముగ్గురికైనా చెప్పాలి. నువ్వు దేవుని మాటలు చెబితే, నువ్వు దేవుని పని చేస్తే నీ భార్య నీ పని చేస్తుందయ్యా. నీ భార్య నీ పని చేస్తుంది. నువ్వేం చేస్తావు? పిండిన బట్టలు వేసుకొని పని కూలిపోతావు, పిండిన బట్టలు వేసుకొని షేరిపోతావు, పిండిన బట్టలు వేసుకొని సినిమాకి పోతావు, పిండిన బట్టలు వేసుకొని పెళ్ళికి పోతావు. పిండిన బట్టలు వేసుకొని ఎప్పుడైనా సేవకు పోయావా దరిద్రుడా? ఎప్పుడైనా దేవుని సేవలో ఉన్నావా? దేవుని మీటింగ్కి వెళ్ళవే, ఇవాళ బట్టలు పిండు ఆడ పలానా చోట మీటింగ్ ఉన్నది, చాలా చక్కగా పోవాలని పాట పాడాలా, కనీసం ఒక ముగ్గురికైనా వాక్యం చెప్దామని అనుకుంటాం. అనుకోమండి ప్రియులారా. కాబట్టి నువ్వు పని చేస్తే, నువ్వు దేవుడి పని చేస్తే నీకు నీ భార్యకు ఇరువురికి వాట. ఎవరికి? ఇరువురికి భాగం. నువ్వు పని చేయకపోతే ఇంక నీకు లేదు, ఇంక ఆమెకు లేదు. అందుకే అన్నాడు, పురుషులారా జీవమను కృపావరములలో మీ భార్యలు కూడా పాలిభాగస్తులను మర్చిపోకండి. మీ భార్యలు కూడా పాలిభాగస్తులను మర్చిపోకండి. మీ భార్య నీ పని చేస్తేనే నువ్వు బయటకు వస్తావు. నీ భార్య బట్టలే విడలేదనుకో, ఇంకెక్కడ పోతావు బయటికి? ఎక్కడ పోతావు చెప్పండి? అన్నీ మాసిపోయిన బట్టలే ఉండవు, ఇంకెక్కడ పోతావు చెప్పు? ఆరేబడి ఉండాల్సి ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లరా, స్త్రీలు చాలా గొప్పవాళ్ళు అనవచ్చు. ఎన్ని పనులు చేస్తారండి. పురుషులతో అదే చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యలు జీవమును కృపావరములలో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎలాంటి వాడు స్త్రీలు? ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను ఏం చేయాలి? సన్మానించడం అంటే ఒక కుర్చీ చేసి, ఫుల్లండ తెచ్చి, గొంత ఒక టవాల్ తెచ్చి, అదే కదా, ఒక టవాల్ తెచ్చి వేసి అందరు సపాట్లు కొట్టాడని పిల్లలు అందరు సపాట్లు కొట్టి, అదండి ఫుల్లండ ఆ సన్మానం అంటే. నీ భార్య ఏదైనా దైవ సంబంధమైన ఆలోచన చెబితే అది వాస్తవమైతే నువ్వు దాన్ని అంగీకరించాలి. కాదు సార్ భార్య మాట వినొచ్చా? ఇని పాడైపోయిన వాళ్ళు దండి మీద ఉండరు బైబిల్లో. ఆదాము భార్య మాట విన్నాడు, పండు తిన్నాడు, పోయాడు. ఎక్కడ పోయాడు? శాశ్వత జీవితాన్ని కోల్పోయాడు. మరణం లేదండి. పండు తినకముందు ఆదాము గారికి మరణం లేదు. భార్య మాట విన్నాడు, పండు తిన్నాడు, అయిపోయింది సంసారం. అబ్రహాము తన భార్య మాట విన్నాడు, శారాతో పోయాడు, ఏమైంది? ఆగరితో పోయాడు, ఏమైపోయింది? ఉగ్రవాదం, భయంకరమైన ఉగ్రవాదం వచ్చింది. ఈరోజు ఉగ్రవాదం అనే దానికి బీజాలు వేసిన వాడు మన తండ్రి అయినా అబ్రహాం గారి ప్రియులరా. సొలొమోను ఉన్నాడు, సొలొమోను తన భార్యల మాట విన్నాడు, ఏమైపోయాడు?
విగ్రహారాధకుడు అయిపోయాడు చివరికి. కాబట్టి భార్యలు మాట విని చెడిపోయిన వారు ఉన్నారు, భార్యలు మాట విని బాగుపడిన వారు ఉన్నారు. చాలామంది భర్తలు భార్యలను బట్టి దేవునిలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే భర్తవైన నువ్వు నీ ధర్మాన్ని నువ్వు గుర్తించాలి. ఏంటి నీ ధర్మం? భర్తవైన నీ ధర్మం ఏంటి తెలుసా? నీ ధర్మం ఏంటంటే నీవు తప్పకుండా నీ భార్యతోనే కలిసి జీవించాలి. ఇది ధర్మం. నువ్వు నీ భార్యకు దేవుని మాటలు నేర్పించాలి. ఇది ధర్మం. నువ్వు నీ భార్యను ప్రేమించాలి. ఇది ధర్మం. నువ్వు నీ భార్యను దేవుని భక్తిలో నడిపించాలి. ఇది ధర్మం. అంత మాత్రమే కాదు, నీ భార్యను పరలోకానికి కూడా నడిపించాలి. ఇది ఎవరి ధర్మం? నీ ధర్మం. నీ భార్యను సన్మానించాలి. ఇది ఎవరి ధర్మం? నువ్వు పాటించవలసిన ధర్మం. భర్త తన భార్య ఎడల జరిగించవలసిన ధర్మాలు ఇవి. మరి భార్య ఎలా ఉండాలి? ఇంతవరకు భర్తలు అయిపోయింది, ఇప్పుడు భార్యలది. భార్య భర్తలు వారి వారి ధర్మములను నడపవలేను. ఇప్పుడు వారి భర్త అయితే తన ధర్మాలను తెలుసుకున్నాడు, నడపాలని నేర్చుకుంటున్నాడు. మరి భార్య ఏం చేయాలో మనం ఒకసారి చూస్తే పిల్లరా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపలేను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు ఏం చేయాలట? భార్య అయితే తన భర్త అంటే ఏం చేయాలి? భయము కలిగి ఉండవలెను. భర్తకు భయపడే భార్యలు ఉన్నారా? చెప్పండి. భర్తకు భయపడే భార్యలు ఉన్నారా? వానికేంటికి నానేటికి భయపడతారు? కట్నం కోసి కొనిన్నా ఎంత? 15,000 దుడ్లు తొల ముంగురం ఎక్కడి నుంచి వచ్చేదా? ఎక్కడి నుంచి వచ్చేది? భార్య అయితే తన భర్త ఎడల భయపడాలి. భార్య అమ్మా స్త్రీలారా, పెళ్ళైన భార్యలారా, మీరు ఏం చేయాలట? మీ భర్తకు మీరు భయపడాలంట. నా భర్తకు భయపడమని చెప్పి నీకు నీవేవాడు అని వచ్చాను అన్నది. నీవేవాడంటే నిన్ను భార్యను చేసినదని చెప్పాడే. నిన్ను ఎవరికైతే భార్యగా ఇచ్చాడో, భార్య అనే పోస్ట్ ఎవరైతే ఇచ్చారో ఆయన చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భార్యలారా మీ భర్తలకు భయపడాలి. భార్య అయితే తన భర్తకు భయపడాలి. నువ్వేం చేయాలి? ఏం చేయలేవా? భయం ఉందా? ఎక్క మా మామ హ్యాటికి పోయాడకంటే వాడేం చెప్పిపోతాడు నాకు. ఎక్క మా మామ చెప్పాడుగా అర్జెంట్ గెంటియాలంటే వానేదమ్మనుకో. ఆ బేకున్న వచ్చి రొట్టెకి చెప్పిన తీసుకొని పోమ్మను. ఏముంది? భర్త అంటే భయం ఉందా? చెప్పండి. భయపడే వాళ్ళు ఉన్నారా? భర్త అంటే భార్య అంటే వణికిపోయే భర్తలు ఉన్నారు. అందుకే భార్య బాధితుల సంఘాలు కూడా ఈ మధ్యలో నిలబడ్డాయి. ఎందుకంటే భార్యల చేత బాధింపబడేవారు ఉన్నారు. భార్య భర్తకు భయపడవలసింది పోయి భర్తే ఉల్టా అయిపోయింది. సంసారం ఏమైపోయింది తెలుసా? పురుషుడికి స్త్రీ భయపడాలి, కానీ అలా లేదు. స్త్రీకే పురుషుడు భయపడుతున్నారు. భయపడడానికి కారణం ఏంటి? స్త్రీకి పురుషుడు భయపడడానికి కారణం ఏంటి తెలుసా? ఏమన్నా ఒక్క మాట స్లిప్ అయిపోయేదనుకో, కొడుకు, అమ్మ, కోళ్ళి, బిడ్డ అందరు కలిసి ఏం చేస్తారు? వాంచి పడేస్తారు. ఇంకా వాంచి పడేసి ఏమనుకుంటారు? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమో ఖచ్చితంగా భయపడాలా. ఆయనకు భయపడుకుంటే కొడుకు చెప్తుంది, కొడుకు బిడ్డకి చెప్తుంది. అట్లే 3 రోజులు రాతారు. మన మొక్కడు వాళ్ళు 4. మరి ఒక షైకి 8 శైలికి 2 శైలికి సరిపోతుందా?
కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యానికి స్త్రీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, స్త్రీలు కూడా విరోధంగా ఉన్నారు. పురుషులొక్కటే కాదు, స్త్రీ కూడా తను జరిగించవలసిన ధర్మం స్త్రీకి తెలియాలి. స్త్రీకు తను జరిగించవలసిన ధర్మం తెలిస్తే ఆ ధర్మంలో కొనసాగుతుంది. ఆ ధర్మం తెలియదు కాబట్టి దేవుడు ఏమన్నాడు బైబిల్లో, భార్య అయితే తన భర్తకు భయపడాలి. భార్య అయితే తన భర్తకు భయపడాలి. భయపడటం మాత్రమే కాదు, నెక్స్ట్ ఏం చేయాలంటే 24 వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు ఏం చేయండి, లోబడాలి. ఏం చేయాలి? స్త్రీలారా, ఎవరు చెప్తున్నాడు? స్త్రీలారా ప్రభుకి ఎలా లోబడ్డారు? ప్రభుకి ఎలా లోబడ్డారండి? ప్రభుకి ఎలా లోబడ్డారు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడు ఎవరు? మీ భర్త. మీ భర్తే మీ సొంత పురుషుడు. మీ సొంత పురుషులకు ప్రతి విషయములోనూ మీ పురుషులకు మీరు లోబడండి. లోబడి బ్రతకాలి. లోబడి బ్రతకటమే స్త్రీ యొక్క పని ప్రియులారా. లోబడటం స్త్రీ యొక్క పని అయితే ఈవిడ ఏం చేసే పనులు ఉంటుంది తెలుసా? స్త్రీ ఏం చేయాలి? భర్తకు లోబడాలి. లోబడటం పక్కన పెట్టింది, లోబరుచుకోవటం ప్రారంభించింది. ఏం చేయటము? లోబరుచుకోవటం అంటే కొడుకు పెళ్లి కాకముందు లేకపోతే భార్య రాకముందు 20 ఏండ్లు ఉన్నాడు, 25 ఏండ్లు ఉన్నాడు. 25 ఏండ్లు ఎప్పుడైనా ఏమైనా ఏర్పడిపోతానన్నాడా? చెప్పండి. ఏమా నాకు 20 ఏండ్లు వచ్చామని ఏర్పడిపోతానని ఎప్పుడైనా అన్నాడా? పెళ్ళైన తర్వాత ఎవరు వచ్చింది? అమ్మ వచ్చేదే. ఏ అమ్మ? రెండో అమ్మ వచ్చి ఏమన్నది? ఒక భార్యాభర్తలు ఇట్లే ఉంటాడంట. భార్యాభర్తలు ఇట్లే ఉంటే భార్య ఏమంటుంటే, ఏమండి ఏర్పడిపోదామంటే ఏం మనొద్దు, ఏమున్నది ఏర్పడిపోతే మనొద్దు ఏం లేదబ్బా, ఏర్పడిపోతావు ఊకే ఉండి నీ మాటలు ఏర్పడిపోతే లేదులే నన్ను దాబెట్టుకునేనంట. ఏమి దాబెట్టుకునేనంటే ఈ దినామట్లో ఒక 3 నెలలు ఏమిటంట. ఏమని? ఏర్పడిపోదాం దాబెట్టుకుని అంటే వీళ్ళ అమ్మలు ఏమైనా ఇచ్చెరిగినామో, మనం వాళ్ళ అమ్మలు ఇచ్చిన 10,000 20,000 50,000 ఉంటుంది అని చెప్తే, ఏమా నన్ను ఏర్పడిపోతానని కొట్లాడుకుంటే వాళ్ళు అంటారా? కాదురా పోతావు కనీసం మీ బోగ నీ బోగ నానేం చేతు. నన్ను అరుగున్నాడు, నన్ను ఎవరు తెలుసా? నన్ను చాలా అరుగున్నాడు. ఏం తెలుసా? నీ ఇంట్లోదిగా చిన్నిదిగా ఓరిగంట పాస్ కూడా తీసుకొని పోయినా ఫో అన్నంట. ఇంకా కొట్ల పోయాడు కదా ఇంక బయటికి పోయి, మరి అన్నీ కొనుక్కొచ్చుకోవాలి. కడవ సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకోవాలంటే ఏం చేయాలంటే భార్య దగ్గర పోయా. కాదే మరి ఏమన్నా అన్నట్ట, ఏమన్నంటే నువ్వు పగలా తింటుడు ఏమి నా అవతే ఉంటుంది. కాదే ఏం దాబెట్టుకునేవాడు? ఏం దాబెట్టుకునే? దాబెట్టుకునే కాదే మా అమ్మ యాదో భోగాన్ని ఇస్తానడా, కడవి ఇస్తానడా, నీ మాటలు అన్ని బాగొట్టుకుంటు కదే. ఏమనుకున్నాడు? అన్ని బాగొట్టుకుంటే మరి వాళ్ళ అమ్మ దగ్గరికే పోయారంట. ఎవరి దగ్గరికి? మీరు ఆలోచించారు ఎప్పుడైనా చూడండి. మీరు ఆలోచిస్తే భార్యలు అనేవాళ్ళు భర్తకు లోబడాలి తప్ప భర్తను లోబరుచుకోకూడదండి. ఇది గమనించండి. మీరు గమనించండి. మీరు మీ భర్తలను మీరు పెళ్ళైన 3 నెలలు 6 నెలల్లో సంవత్సరంలో ఏర్పాటు తీసుకొని పోయారనుకో, తర్వాత నెక్స్ట్ మీరు అయ్యే పరిస్థితి వస్తుందా? మీరు ఎట్లా కొలత కొలిచారో వాళ్ళకు కూడా మీకు కూడా అట్లే కొలపడుతుంది. నువ్వు కాయలు ఉన్నప్పుడు నీకు కనబడలేదా బాధ? కనబడిందే. ఏమి నా ఇష్టం, ఏమి ఆవిడ కిందే ఉండాలా? అది చెప్పినట్లే ఇదే మాటలు కదండి మాట్లాడేది. ఏమి మామ బతుకుతాం, మామ ఒక 4 పైసలు వెనక్కేసుకుంటామంటారు. అంటే ఇంట్లో అమ్మ నేను బాధపడలే. ఎవరికి వచ్చిందమ్మా? బాధపడితే మాకు వచ్చిందే, మీ మామ ఉండాలా, మామ సైడ్కి పోవాలా అంటారు. మరి మీకు కూడా కొడుకు పుడతారు, మీరు కొడుకు పెళ్లి చేస్తారు, మీరు కూడా ఏమవుతారు? అత్తోళ్ళు అయితే మీ కాళ్ళు చేసే మీ కాళ్ళే పని చేసేదానికి ఏమంటారు మీరు? ఇది ఎన్నదల మూలమైన నా కొంపకి ఇది వచ్చిందేమో, నా కొంప నిసంతరం అయిపోయాడు శత్సలకి. ఎవరిని తిరుగుతారు? మరి ఒకప్పుడు నీ అత్త అంటే నువ్వేమనుకున్నావు? లైట్కి తీసుకున్నావు. నువ్వు అత్త అయ్యేసరికి నీకేం కనబడింది? ఆ బాధ ఏంటో కనిపించింది. కనుక ప్రియులారా,
ఈ యొక్క సమయంలో మీరు కూడా పురుషులారా, మీరు కూడా స్త్రీలారా, మీరేం చేసా భర్తకు లోబడాలే తప్ప భర్తను లోబరుచుకోకూడదు. లోబరుచుకోవడం అంటే ఏంటంటే లోబరుచుకోవడం అంటే ఆడేమో అన్నదమ్ములు భాగాలు మాట్లాడతారంటే భార్య ఏమంటది, అక్కడ పోతే ఒక్కసారి నిజమండి, అర్థం కాదు. ఏమి ఎక్కువ సోగనిది ఎవరంటారు? కూసో కాదు, అన్నదమ్ములు అంటే లేదు అక్కడ పోండి, అన్నదమ్ములు లేదు, తమ్ముడు లేదు అనలేదు, పద గెట్ అవుట్, ఫస్ట్ కూసో అని చెప్పింది నువ్వు చేయి. ఎవరు ఇప్పుడు ఏం చేసింది? లోబరుచుకున్నదే తప్ప లోబడలేదు. అప్పకి వాంతులు బీదలు జ్వరం దండికి వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఖచ్చితంగా పోలా. ఎక్కడ పోతావు? సో ఇక్కడ పని లేదా? కాదేమో అప్పట నిన్న ఒక్కనే కనాడు అతని. ఎవరిని? ఏం చేసింది? భార్య భర్తను లోబరుచుకున్నది. ఎవరైతే భార్యలకు లోబడ్డారా మీ పని అయిపోయింది. ఆ రోజుతో మీ పని అయిపోయింది. కాదు సార్, మరి ఎట్లా సార్ మా మాట చేత చేసుకోకూడదు. నువ్వు లోబడమ్మా, నువ్వేం చేయి, నువ్వు లోబడితే ఆటోమేటిక్గా ఆయన లోబడతాడు, ఆయన నీ మాట వింటాడు. నువ్వు లోబడుకోకుండా నువ్వేదో ప్రధానమంత్రిగా ఏమో సీఎంలకు నువ్వు ఫోజు కొడితే ఎలా అయిపోతుంది? ఎలా సరిపోతుంది? భార్య తన భర్తకు లోబడాలి, లోబడి జీవించాలి, లోబడి బ్రతకాలి. లోబడి బ్రతకాలన్నది దేవుడు నీకు ఏర్పాటు చేసిన ధర్మం. దేవుడు నీవు చేయవలసిన ధర్మాన్ని పెట్టాడు దేవుడు. దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు అతిక్రమిస్తున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు? క్రాస్ చేస్తున్నావు. అందుకంటున్నాడు ప్రియారా, ఎఫెసీ పత్రిక 5:24 వచ్చినాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా స్త్రీలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడాలి. ఏమని లోబరుచుకునే స్త్రీలు కొంతమంది అయితే భర్తను లోబరుచుకోవాలని ఏం చేస్తారు తెలుసా? కొంతమంది స్త్రీలు భర్తకుని కొట్లాడే ఊకే ఒక్కేటు కొట్టాడు అనుకో, బాస్కెటా సూట్ కేసు ఇప్పుడు కాలంలో. అప్పుడైతే బాస్కెట్లు ఉండేవి, బ్యాగ్ అన్ని విడిచిన చీరలు, మంచి చీరలు అన్ని పెట్టుకునేది, జిగేసుకునేది వాటికి. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి డూమ్ డామ్ వాడు ఇట్లు చేశాడు తొంతాను గుద్దుతాను అంటాడు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి ఏమని తెలుస్తుంది? ఏమంటే ఏమంటే చెప్పింటది అడవై, అంతే కదండి. ఇట్లే ఒకరోజు మా అక్క కూడా ఎవరితోనా వాళ్ళ అత్తగారితో గొడవపడి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మనం ఏం చేస్తాం తెలుసా? మీరైతే ఏం చేస్తారమ్మా? వాడికి అట్లు కొట్టేది అట్లానే దాన్ని తొంతాను, దాన్ని గుద్దుతాను, కేసేస్తాను, కోటేసి అంటానమ్మా. అయితే మా అన్నోళ్ళు ఏమన్నా తెలుసా? అమ్మా, నిన్ను ఎప్పుడైతే నువ్వు మాకున్నది ఒకే చెల్లాయి, నువ్వు ఎప్పుడైతే మా గడప దాటి వాళ్ళ గడపలోనికి వెళ్ళిపోయావో నువ్వు మాకు సంబంధించిన దానివి కాదు. చనిపోతే నీ సమాధికి వస్తాం, బ్రతికుంటే నిన్ను చూడటానికి వస్తామని చెప్పి వస్తే ఆ రోజు నుంచి మరి ఊరికి కూడా రాలేదు. పెద్ద తుమ్ముల నుంచి మరి రివర్స్ జర్నీ. ఎక్కడ నుండి? పెద్ద తుమ్ముల నుండి. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చేదని చెప్పేసి స్త్రీలు మనం ఏం చేస్తారు సార్? వచ్చేదని చెప్పి దానిలో వాడదాని పెద్దలంతా కుప్పేసి ఏం కూడా వస్తాం చెప్పు. న్యాయం చెప్పుకొచ్చే పెద్దల సంసారాలు అంత ఉంటామండి, మీకు తెలుసు. నాకైతే చాలా నాకు వస్తుంది. ఏమంటారు తెలుసా? మేము కూడా కథలు ఉంటాం కదా, ఏమన్నా జాగులు గీగులు ఎనుసుకునేమనుకో, పెద్దలు దొరుకుతాం, పెద్దలు దొరుకునేసి అవి మోసగాళ్ళే. వాళ్ళకి సరిగ్గా లేదు. ನಾನು అనుకుంటారు వాళ్ళకి సరిగ్గా లేదు, ఏం చెప్తారో ఏమో అనుకుంటారు. వాళ్ళు అట్లే చెప్తారు పాపం. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం రాదు అప్పుడు. అంతే కదా ప్రియులారా, మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా కూడా స్త్రీలారా, భార్య భర్తల మధ్యలో గొడవలు సహజం. ఈ మధ్యలో మనూరులోనే ఒక అబ్బాయి బాగా వాంచి పడేసాడంట భార్యని. ఆ పాప పోయి కేసు వేసేదంట. సార్ నన్ను ఏం చేయాలి సార్, ఏం చేయాలంటే కొట్టేటప్పుడు కొట్టకూడదు, ఇంకేం చేస్తావు? చేసేది నువ్వు చేసేదే, ఆ అమ్మ చేసేదేమో
ఆయమ్మ చేసేదే. ఏమంటాను, భార్య మీరు ఆలోచించారా, భార్య తన భర్త కొట్టాడనుకో తిట్టాడనుకో నీ మంచికి. ఎప్పుడైనా భార్యను ఆలోచించారా, భార్యలారా మీ భర్తలను మీరు ద్వేషించకండి. పదే పనిగా కొంతమంది భర్తలు ఉంటారు, ఎవరు వాళ్ళు షాడిస్ట్ భర్తలు ఉంటారు. ఏం లేదు నువ్వు వాని చూస్తావు వీని చూస్తావని కొట్టుకుంటే ఉంటారు. ఎందుకంటే నా కళ్ళతో నేను చూశానండి. మంచి మన BOUI విద్యార్థులు మా వాళ్ళ కారులోనే హైదరాబాద్కు పోతే ఇట్లే మామూలు కార్లో ఉంటే మరి అట్లా ఇట్లే మౌనే చూసుకుంటుండాలా. ఇట్లా అద్దాల నుంచి చూసాము చూడమా, చూసారా పోయే మేము కార్ దిగం హైదరాబాద్లో. అక్కడ మాకు తిరిగి నువ్వు ఎవరిని చూసివి, ఎవరిని ఆగి నాకు కొత్త కదా నా సార్ అంటాను అంటే ఏం సార్ అంటే ఏం లేదు చూడు సార్ వీడు ఎంత అనుమానాలు కూడా ఉన్నాడు. ఊకే ఆ పాప ఏదో బయట ప్రపంచం చూసుకుంటూ వచ్చేదా కార్లో వచ్చేటప్పుడు. ఒకవేళ చూసాడు అనుకుందాం, అంత కారం తీసుకుని వచ్చేదని ఎవరు ఉన్నాడా? అక్కడ నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు హయాత్ని వస్తాడా రాదు. ఇవన్నీ అనుమానాలండి, పిచ్చి. భార్య భర్త అనుమానించకూడదు, భార్య కూడా తన భర్తను అనుమానించకూడదు. ఇది అనుమానాలన్నా ఉండకూడదండి భార్య భర్తల మధ్యలో. అనుమానాలు లేవండి, మాలో ఏం లేవండి, కొట్లాడితే మనం ఫుడ్ ఇంటిపోతానండి అంటావా, అది తప్పు. ఎవరైనా మీరు ఇప్పుడే గ్యాప్ పెట్టుకోండి, బాగా ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. అత్తింటి పాడేట్లు ఉండరు మీరు. ఏమని తెలుసా, మీరు మిమ్మల్ని మీ భర్త కొట్టాడనుకో, కొడితే ఆడే నిలబడి గుమ్మం తేటిల్లు కొడతాం. ఇంట్లోనే ఉండు. నిన్ను చంపాడా వాడు లెక్క చెప్పాలా, మొగడనే వాడు. నీకేమైనా జరిగిందని ఎవరు బిడ్డ తెలుసా, దేవుని బిడ్డ. నిన్ను విడిచిపెడితేనే నీ పక్షాన్ని వస్తానంటాడు దేవుడు. మరి నిన్ను చంపితే విడిచిపెడతాడా? నిన్ను నరికి 4 తుంట్లు చేయడా? వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడండి. అందుకు నువ్వేం చేయకూడదు, నువ్వు పనికిరాని పని చేస్తావు. ఏ పని చేస్తావు నువ్వు? వాడు ఒక్క మాట రెండలకాలి నువ్వు బ్యాగ్ తీసుకొని చక్కని వెళ్ళిపోతావు. అది తప్పు, అది చేయకూడదు. దేవుడు ఏమన్నాడు బైబిల్లో? 45వ కీర్తన 10వ వచనం. కుమారి బాగా ఆలోచించు, ఆలోచించి చెవియొగ్గు. నీ భర్త కొడితే నీ పుట్టినీళ్ళు గ్యాప్ వస్తుందా? వద్దు. కుమారి ఆలోచించుము, చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచిపో. నీ తండ్రి ఇంటిని ఏం చేయాలి? మరిచిపోవాలి. నీ తండ్రి ఇంటిని మరిచిపో. నువ్వేం చేస్తావు? జ్ఞాపకం పెట్టుకో. కాదు సార్ మర్చిపోవాలంటే ఎట్లా సార్ అంటే, మర్చిపోవాలంటే ఎట్లా అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం మాట్లాడియాల, వాళ్ళే పండుగ తీసుకొని పోయినప్పుడు పోవాలా. అదే సపరేట్ ప్రత్యేకంగా నువ్వే. కొంతమంది ఉంటారండి, కొంతమంది వాళ్ళే పోతారు వాళ్ళే వస్తారు. పనుండి పోవటం తప్పలేదండి. పని ఉంటే ఇప్పుడు ఏమైనా పని ఉంటే అమ్మకు బాగా చూసి రావాలా, పోయి చూసి రావచ్చు. కాదు సార్ మర్చిపోండి, మరి ఇంకంతా సార్ మర్చిపోమన్నాడు కాబట్టి వదిలే, మా అమ్మ లేదనుకునేది మరి కోప తీసి. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకో, వాళ్ళపైన ఆధారపడద్దు. ఆ ఇల్లు మన ఇల్లు కాదు. అందుకే మీ పేర్లు ఏమంటే తెలుసా? ఆడపిల్ల. ఏడపిల్ల, ఏడ మొగనింట్లో ఉండే పిల్లే తప్ప ఈడపిల్ల కాదు. అందుకే పేర్లో ఉంటుంది ఆడ ఏడ. ఆడుండే పిల్లే కానీ ఈడుండే పిల్ల కాదు. కాబట్టి ఆడపిల్లను అదే నీవు శాశ్వతం అనుకోవాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి స్త్రీలారా, మీరు గమనించండి. మీరు మీ భర్త ఇల్లే మీకు సొంత ఇల్లు. మీ భర్త ఇంటినే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది మర్చిపోకండి. మీ భర్తతో ఎన్ని గొడవలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరకలున్నా, ఎన్ని హింసలు పెట్టినా అక్కడే ఉండి సాధించాలి. ఏం చేయాలి? అక్కడే ఉండి ఏం చేయాలి? సాధించాలండి. ఏమంటే మీరు ఆలోచించారా? మా ఇంట్లో మా అన్న ఉంటాడు. మా అన్న కోపం వచ్చిందనుకో, ఇప్పుడైతే లేవులేండి, నన్ను చిన్నుకున్నప్పుడు పత్తి కట్టలు ఉండేవి. పత్తి చెట్లు ఎంత ఎత్తయ్యేవి? పెద్దయ్యా నా ఎత్తు ఎక్కువయ్యేవి. పత్తి కట్టలు తీసుకొని వచ్చే పత్తి కట్టలు బాగా మోపు కట్టుకొని వచ్చి ఇంట్లో పెడుతుండ్రు. అప్పుడు ఇంట్లో పెడితే మోపు కట్టలు ఎన్ని ఉండవు, అన్ని కట్టలు ఇరిగిపోయేదాన్ని కొడుతుండే. ఏమేమి కిసుక్కమంటు ఏమందు
మామూలు ఊకే ఒక్కి కొట్టిన లబ్బ లబ్బ నోరు కొట్టుకొని ఊరాలు తిరిగి ఆడవాళ్ళు ఉన్నారు లేదా? మా వదినైతే చూసి అంత ఇల్లు అలా మొత్తం ఈ ఇంటి వెడల్పు ఏవన్నీ అన్నీ ఏవి మొత్తం పొడి అయిపోయిన పుల్లలు ఉంటావు అక్కడ. ఏం జరిగిందంటే ఆమె కన్ను చూసుకొని ఏం లేదులే పదా అవన్నీ ఎత్తేయి, ఆయమ్మతో ఉంది ఆమె ఎత్తేయాలి మరి. మా చిన్నకున్నప్పుడు మా ఇంటికి వదిన ఆయమ్మ ఒకటే ఇంకెవరు లేరు. కాబట్టి పిల్లలు అలాంటి సహనశీలులు కావాలి, సహనం కలిగిన స్త్రీలు కావాలి. కాబట్టి నువ్వు నీ భర్త ఇంటిని జ్ఞాపకం తెచ్చుకోవద్దు, క్షమించు, మీ సొంత ఇంటిని జ్ఞాపకం తెచ్చుకోవద్దు. నీ భర్త ఇల్లే నీ సొంత ఇల్లు. నీ భర్తను కాదనుకొని నువ్వు వెళ్ళిపోయావా, నీ ధర్మాన్ని నువ్వు తిరస్కరించావు. నీ భర్తను కాదనుకొని నువ్వు వచ్చేసావా, నీ ధర్మాన్ని నువ్వు అతిక్రమించావు, నీ ధర్మాన్ని నువ్వు పాటించడం లేదు. కాబట్టి పిల్లరా, స్త్రీ అయితే తన భర్తకు భయపడాలి, తన భర్తకు లోబడాలి, సొంత ఇంటిని, స్వజనమును, పుట్టింటిని మర్చిపోవాలి. భర్త ఇల్లే సొంత ఇల్లు అనుకోవాలి. సొంత ఇల్లు అనుకొని మీరేం చేయాలి తెలుసా? సొంత ఇల్లు అనుకొని ఏం చేయాలి? ఏం నిర్ణయం పెట్టిన ఏం చేయాలి? చూడండి, పేతురు గారు చెప్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వమును దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామే అలంకరించుకున్నారు. పూర్వమందు దేవుని ఆశ్రయించిన స్త్రీలు భర్తలను విడిచిపోలేదు, పుట్టింటికి పారిపోలేదు. ఎంత హింసించినా, ఎంత నిందించినా భర్త దగ్గరే ఉన్నారు, అక్కడే ఉన్నారు, భర్తకే లోబడి ఉన్నారు, భర్తని గౌరవించారు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క దినాన కూడా భార్య భర్తలు ఎలా ఉండాలంటే పిల్లరా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా ఉండాలి తెలుసా? చూడండి, రోమపత్రిక ఈ మాటను చూసుకుందాం. 7వ అధ్యాయము 3-4 వచనాలు. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె అస్సలు భర్తను విడిచిపెట్టకూడదు. భార్య బ్రతికుందా? భార్య బ్రతుకున్నప్పుడు భార్యను కూడా భర్త విడిచిపెట్టకూడదు. వీరు బ్రతుకున్నంత కాలం కలిసి కలకాలం ఉండాలి. ఎవరిలో ఉండాలి? దేవునిలో. అబ్రహాము శారమ్మ ఇరువురు కూడా బ్రతికినంత కాలం కలిసి దేవునిలో చక్కగా బ్రతికి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇస్సాకు బ్రతికినంత కాలం తన భార్యతో కలిసి చక్కగా దేవునిలో బ్రతికి వెళ్ళిపోయాడు. యాకోబు కూడా తన భార్యతో కలిసి బ్రతికి మరణించి వెళ్ళిపోయాడు. ఏబును చూడండి, ఏబు గారిని నిందించే భార్య ఉన్నప్పటికీ ఆ భార్యతో కలిసి అదేవిధంగా కలిసి భక్తిగా బ్రతికి వెళ్ళిపోయాడు. లోతు గారి భార్య లోతు గారికి లోబడకపోయినా తన భార్యతో కలిసి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? మరణించి వెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క దినాన మనం కూడా ఆలోచించాలి. ఏం చేయాలి? నా భార్య మూర్ఖురాలండి, నా భార్య మొండిదండి, ఆమెను విడిచిపెడతానండి అంటే మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. భార్య భర్తను విడిచిపెట్టకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. వీరిరువురు ఒకరినొకరు ఎడబాపకుండా కలకాలం మరణించేంత వరకు బ్రతకాలి. నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నావా? ఏది? ఓ భార్య, నువ్వు రెండో భర్తను వెతుక్కోవాలనుకున్నావు. మొదటి భర్త చావాలి. మొదటి భర్త చేస్తేనే రెండో వాడికి అవకాశం. మొదటివాడు బతికుండగానే రెండో వాడికి అవకాశం ఎట్టి పరిస్థితులలో లేదు. కాబట్టి ప్రియులారా, మరి యొక్క దినాన్ని మీరందరూ కూడా ఆలోచించాలి. భార్య భర్తలుగా మీరు బ్రతికున్న మీరు బ్రతికినంత కాలం మీ భర్తలను విడిచిపెట్టకండి. మీరు బ్రతికినంత కాలం మీ భర్తలను కాపాడండి. వారిని పరలోకానికి నడిపించవలసిన బాధ్యత వాక్యం తెలిసిన స్త్రీల చేతిలోనే ఉంది. మీ భార్యలకు వాక్యం తెలియదా? వాక్యం తెలియకపోతే వాక్యం తెలియని మీ భార్యలను రక్షించి పరలోకానికి నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? భర్తల మీద ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒకరు ప్రేమించాలి, మరొకరు లోపడాలి, భర్త మాట వినాలి. ఎన్ని విషయాలలో? అన్ని విషయాలలో భర్త మాట విని చక్కగా దైవభక్తిలో, దేవుని వాక్యంలో ముందుకు కొనసాగి దేవుడి నుండి పరలోకం చేరాలని
ఒక దైవ కుటుంబంగా నువ్వు కనిపించాలని దేవుడు భూమి మీద నిన్ను భార్య భర్తలుగా ఇస్తే మీరేం చేస్తున్నారు? లోకంలో ఉన్నోడు గొడవ పడతాడు, నువ్వు గొడవ పడతావు. లోకంలో ఉన్నోడు భార్యను కొడతాడు, నువ్వు కూడా భార్యను కొడతావు. లోకంలో ఉన్నాయమే భర్తను శపిస్తుంది, భక్తులైన ఈవిడి కూడా శపిస్తుంది. ఎక్కడండి? భర్త అంటే ఎవరు తెలుసా? శిరస్సు. భర్త ఎవరు తెలుసా? మా భర్త ఎవరు? శిరస్సు. ఎప్పుడైనా మీ తలకాయను కొట్టుకున్నారా మీరు? ఎప్పుడైనా మీ తలకాయను కొట్టుకున్నారా? కొట్టుకున్నారా? కొట్టుకోరు. ఎందుకు కొట్టుకోరు? మీ తలకాయ అంటే మీకు అంత ఇష్టం కాబట్టి మీ భర్తను కూడా మీరు ఏమైనా అన్నారంటే మీ శిరస్సు భర్త. పురుషుడు స్త్రీకి శిరస్సు. మీ శిరస్సును మీరు అవమానించినట్టు అవుతుంది. కాబట్టి శిరస్సు అనే భర్తను మీరు గౌరవించాలి. శిరస్సు అనే భర్తను గౌరవించి అతనికి లోబడి, అతన్ని సన్మానించి, అతనిని ప్రేమించి, అతనికి లోబడి, అతనితో సంసారం చేసి నీ భార్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించి దేవుడు నుండి పరలోకం చేయండి. లేకపోతే భార్య భర్తలుగా మీ ధర్మాలను మీరు చక్కగా నిర్వర్తించలేదా మీ ఇద్దరికి కూడా ఆరని అగ్నిగుండం ఉంటుందనే సత్యాన్ని సంగతిని మీరు గుర్తిరిగి దేవుడి కోసం బ్రతకాలని మీకు అందరికీ కూడా తెలియజేసి కళ్ళు మూసుకోండి. ప్రభువులో పాల్గొందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. మీ మాటలు విన్న మేము నాయన మీ మాటల ప్రకారంగా బ్రతుకుట ఒక కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామం